హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో, మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య సామ్రాజ్యం అనే టాపిక్ అయితే చెప్పుకుంటున్నాం కదా! స్టెప్ బై స్టెప్. సో, మీరు నీట్‌గా ముందు 2 వీడియోలు ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి. అందులో నేను ఎక్స్‌ప్లనేషన్ చేశాను. మీరేంటంటే నీట్‌గా విని నోట్స్ మీకు నచ్చినట్టు ఒక మంచి నోట్‌బుక్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏ బిట్టు మిస్ అవ్వదు. ఓకేనా? నేను చెప్పింది వినండి. తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్‌లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. ఓకేనా? సో, లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందు 2 వీడియోలు తెలుసుకున్నాం కదా! మౌర్య సామ్రాజ్యం కొంచెం బేసిక్స్, అలాగే మౌర్యుల జన్మ సిద్ధాంతాలు, తెలుపు గ్రంథాల గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోని గ్రంథాలండి. సో, మౌర్యుల గురించి తెలుపు గ్రంథాలు గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఏంటంటే కౌటిల్యుని అర్థశాస్త్రం అండి. ఇందులోని కౌటిల్యుని అర్థశాస్త్రం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను షార్ట్‌కట్‌లోనే రాస్తాను. మీరేం చేస్తారంటే నీట్‌గా అంటే కౌటిల్యుని అర్థశాస్త్రం అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని, సో, దీనికి సంబంధించిందంతా మీరు మ్యాటర్ నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీరు రాసుకోండి. ఓకేనా? సో, అయితే ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం అయితే దీన్ని ఎవరు రాశారంటే దీన్ని కౌటిల్యుడే రాశాడండి. కౌటిల్యుని అర్థశాస్త్రం. అర్థశాస్త్రాన్ని రచించిన వాడే కౌటిల్యుడు. ఇందులోనే ఉంటుంది. దీన్నే కౌటిల్యుని అర్థశాస్త్రం అంటారు. సో, అర్థశాస్త్రం గ్రంథాన్ని కౌటిల్యుడు రచించాడు. ఓకేనా? ఎందులో రచించాడు? సంస్కృతంలో రచించాడండి. సంస్కృతంలో రచించాడు. అర్థమవుతుందా? ఏ భాష అని అడిగితే సంస్కృతం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ అర్థశాస్త్రం దేనికి సంబంధించిందంటే ఇందులోని రాజనీతికి చెందిన గ్రంథం అండి ఇది. మౌర్యుల పరిపాలనా కాలంలో రాజనీతికి చెందిన గ్రంథం అనమాట ఇది. ఇందులో ఏం తెలుపుతుందంటే ఈ గ్రంథము కౌటిల్యుని అర్థశాస్త్రం ఏం తెలుపుతుందంటే మౌర్యుల పరిపాలన, సమాజం. ఓకేనా? ఆ సమాజంలో జరిగిన మత పరిస్థితులేంటి, ఆర్థిక పరిస్థితులేంటి అనేది తెలుస్తుందనమాట. ఆర్థిక పరిస్థితుల గురించి అయితే తెలుపుతుందనమాట. ఏంటి రాజనీతికి చెందిన గ్రంథం కాబట్టి మౌర్యుల పరిపాలన గురించి చెప్తుంది. అలాగే సమాజం గురించి చెప్తుంది. ఆర్థిక పరిస్థితుల గురించి కూడా చెప్తుందనమాట ఇది. ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం అనమాట. ఓకేనా? సో, అయితే ఈ గ్రంథాన్ని మనకి వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు అని అడిగితే మాత్రం వెరీ ఇంపార్టెంట్ అండి. శ్యామశాస్త్రి అండి. శ్యామశాస్త్రి అని అతను మనకి కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని వెలుగులోకి అయితే తెచ్చాడనమాట. సో, ఈ గ్రంథంలో పేర్కొన్న పదం ఏంటంటే యథా రాజా తథా ప్రజ. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొన్న ముఖ్యమైన పదం ఏంటి అని అడిగితే యథా రాజా తథా ప్రజ అని రాయండి. ఓకేనా? యథా రాజా తథా ప్రభ. సో, తథా ప్రజ అనమాట. అయితే ఈ అర్థశాస్త్రంపై ఒక భట్టస్వామి అనే ఒక వ్యక్తి ఒక వ్యాఖ్యానం రాశాడండి. అదేంటంటే ప్రతిపాద సంచిక అనమాట. ప్రతిపాద సంచిక అనేది రాశాడనమాట. ఒక వ్యాఖ్యానం రచించాడు. ఓకేనా? ప్రతిపాద సంచిక రాశాడనమాట. అయితే ఈ అర్థశాస్త్రంలో ఏటున్నాయండి అంటే ఇందులోని 15 భాగాలు ఉన్నాయండి. 15 భాగాలున్నాయి. అలాగే 180 అధ్యాయాలు ఉన్నాయండి. 180 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? సో, అర్థశాస్త్రంలోనే ఏంటంటే 15 భాగాలున్నాయి. అలాగే 180 అధ్యాయాలు అయితే ఉన్నాయన్నమాట. సో, కౌటిల్యునికి ఈ అర్థశాస్త్రాన్ని రచించిన ఈ కౌటిల్యుడు చాలా గొప్పవాడండి. ఇతన్నే చాణక్యుడు అని కూడా మనం అంటామన్నమాట. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కౌటిల్యుని బిరుదులు ఏంటి అని అడిగితే చాణక్యుడు. ఓకేనా? అలాగే ఇతన్ని ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. ఇతను ఇండియన్ బిస్మార్క్ అంటారు అని ఎవరన్నారంటే ప్రొఫెసర్ జాకబ్ చెప్పాడు. ప్రొఫెసర్ జాకబ్ అనే అతను చెప్పాడనమాట. అర్థమవుతుందా? అయితే అలాగే ఇండియన్ మాకియావెల్లి అని కూడా ఇతన్ని అంటారండి. ఇండియన్ మాకియావెల్లి అని కూడా అంటారు. ఇండియన్ మాకియావెల్లి నేను చెప్తాను, మీరు రాసుకోండి. అలాగే విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. సో, ఇండియన్ బిస్మార్క్ అంటారు, ఇండియన్ మాకియావెల్లి అంటారు, అలాగే విష్ణుగుప్తుడు అంటారు. ఓకేనా? సో, ఈ గ్రంథంలో పేర్కొనబడిన నాణెములు ఏవైతే ఉన్నాయో చెప్తాను, రాసుకోండి. కౌటిల్యుని అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొనబడిన నాణ్యాలు అని అడుగుతారనమాట. ఒకటి పన అంటే ఏమీ లేదండి, వెండి నాణెం. అలాగే మసిక అంటే రాగి నాణెం అండి. రాగి నాణెం అనమాట. అలాగే కాకిని అని ఒకటి ఉంటుంది. ఇంకోటి
కాకిని. కాకిని అంటే ఏమీ లేదండి, 1/4 విలువ గల ఒక మసిక అనమాట. అర్థమవుతుందా? సో ఇవి ఈ కౌటిల్య అర్థశాస్త్రంలో పేర్కొనబడిన నాణెములనమాట. సో అర్థశాస్త్రంలోనే కౌటిల్యుడు ఏం చెప్పాడు అని కూడా మనకి కొంచెము అవగాహన ఉండాలండి. అర్థమవుతుందా? అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఏం చెప్పాడు అంటే కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే ప్రస్తావించాడండి. నేను చెప్తాను, మీరు ఏంటంటే రాసుకోవాలి. ఓకేనా? మీరు బిట్స్ వైజ్లో ఇలా పెట్టుకుంటూ రాసుకోండి. అదేంటంటే ధర్మస్థేయ, కంటక శోధన, న్యాయస్థానాల గురించి చెప్పాడు, ప్రస్తావించాడు. అలాగే ఇక్కడ మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి ఈ కౌటిల్యుడు, చాణక్యుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పాడంటే, నీటిలోని చేప నీటిని తాగకుండా ఎలా ఉండలేదో, ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడకుండా ఉండలేడు అని చెప్పాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీటిలోని చేప నీటిని తాగకుండా ఎలా ఉండలేదో, ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు అవినీతికి పాల్పడకుండా ఉండలేడు అని మన చాణక్యుడైతే చెప్పాడండి. ఎంత బాగా చెప్పాడండి, ఎంత గొప్పగా చెప్పాడు బాగా. సో ఇతను ఇచ్చిన మంచి స్టేట్మెంట్ అనమాట, గొప్ప స్టేట్మెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇంకోటి కూడా చెప్పాడు, ప్రజల నుంచి పన్నులు పూల నుండి తుమ్మెదలు తేనెను సేకరించినట్లుగా సేకరించాలి అని చెప్పాడనమాట. ప్రజల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలంటే, పూల నుండి తుమ్మెదలు తేనెను ఎలా సేకరిస్తాయో మనం ప్రజల నుంచి పన్నులను అలా వసూలు చేయాలని మనకి చాణక్యుడైతే చెప్పాడండి అర్థశాస్త్రంలోనే. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏం చెప్పాడంటే, రాజు మంత్రి పరిషత్తులు రాజ్యం అనే బండికి 2 చక్రాలు వంటివి అని కూడా చెప్పాడండి. అర్థమవుతుందా? సో పరీక్షల ద్వారా మంత్రుల నియామకం కూడా జరిగింది అని చెప్పాడు ఈ అర్థశాస్త్రంలో పరీక్షల ద్వారా మంత్రుల నియామకం అనేది కూడా జరిగిందని చెప్పాడనమాట. అలాగే అంబులెన్స్ విధానం కూడా ఉండేదని చెప్పాడు. తర్వాత నౌకాదళం కూడా ఉందని చెప్పాడు. సో ఇవి ఈ కౌటిల్యుని అర్థశాస్త్రంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి. ఓకేనా? అర్థశాస్త్రాన్ని రచించేవారు కౌటిల్యుడి పేరు చాణక్యుడు. అర్థమవుతుందా? విష్ణుగుప్తుడు. అలాగే ఇతను ఇండియన్ బిస్మార్క్ అంటారు, ఇండియన్ మాకియావెల్లి అంటారు. ఇండియన్ బిస్మార్క్ అని ఎవరు అన్నారు అంటే ప్రొఫెసర్ జాకబ్ అన్నాడు. అలాగే ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం పేర్కొన్న నాణ్యాలు ఏంటంటే, పన అంటే వెండి నాణెము, అర్థమవుతుంది కదా. మసిక అంటే ఏంటి? రాగి నాణెము. కాకిని అంటే 1/4 మసిక, అర్థమవుతుందా? సో ఇలా మీరేంటి ఇలాగే ఈ అర్థశాస్త్రంలో ఏమున్నాయి? 15 భాగాలు ఉన్నాయి. ఆ 15 భాగాల్లో 180 అధ్యాయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇలా ప్రతి ఈ గ్రంథం గురించి ఒక బిట్ అడిగినా మీరు పెట్టేటట్టు ఉండాలండి. అర్థమవుతుందా? సో కౌటిల్యుని అర్థశాస్త్రం నుంచి అనే దాన్ని టచ్ చేసి ఒక బిట్ అడిగాడంటే ఖచ్చితంగా మీరు డెప్త్గా తెలుసుకున్నట్టు లెక్క. సో మీరు ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ నోట్బుక్ తీసుకొని నేను చెప్పిన ఈ బిట్స్ అన్ని, ఎక్స్ప్లెనేషన్ చేసిన బిట్స్ అన్నీ మీరు ఏం చేస్తారంటే నీట్గా మీ నోట్బుక్లో పాయింట్ టు పాయింట్ నేను చెప్పినట్టు రాసుకోండి. గ్రంథాలను హెడ్డింగ్ పెట్టి అర్థశాస్త్రం అని పెట్టి అక్కడ మిగతావి నేను ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పాలన్నమాట. అలాగే అర్థశాస్త్రంలో ప్రస్తావించిన అంశాలు కూడా నేను చెప్పాను. సో వాటిని కూడా మీరు మర్చిపోకుండా చెప్పాలన్నమాట. అవి ఏంటంటే, నీటిలోని చేప నీటిని తాగకుండా ఎలా ఉండలేదో, అలాగే ప్రభుత్వ ఉద్యోగుడు అవినీతికి పాల్పడకుండా ఉండలేడని చెప్పాడు. ఎవరు చెప్పాడు? చాణక్యుడు చెప్పాడు అర్థశాస్త్రంలోని. అలాగే ప్రజల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలన్నాడు. తుమ్మెదలు తేనెని ఎలా సేకరిస్తాయి పూల నుండి, అలా మనం పన్నులు ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పాడనమాట. అలాగే రాజు మంత్రి పరిషత్తులు అనేవి రాజ్యం అనే బండికి 2 చక్రాలు వంటివని కూడా చెప్పాడనమాట. అయితే పరీక్షల ద్వారా మంత్రుల నియామకం జరిగేదని కూడా ప్రస్తావించాడు ఈ అర్థశాస్త్రంలోను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఈ గ్రంథం పెద్దది కాబట్టి, ముఖ్యమైనది కాబట్టి నేను ఎంతసేపు చెప్పాను. ఇందులో నుంచి మీకు ఏ బిట్ అడిగినా బయటికి బిట్ మిస్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతోనే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో మీకు ఖచ్చితంగా అయితే మీరు మీ నోట్బుక్లో అయితే నోట్స్ రూపంలో, బిట్స్ రూపంలో అయితే రాసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.